టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎన్ని రొయ్యలు. నేనైతే ఈ మూడిటితో కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఎందుకని ఇలా చూపిస్తుందని అనుకుంటున్నారా? మనము రొయ్యల్ని వేయించుకోవాలి ఆయిల్లో. శుభ్రంగా కడుక్కొని తీసుకున్న రొయ్యల్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే వేరుగా వేయించుతున్నానని అనుకుంటున్నారా? మా ఇంట్లో కొంతమంది రొయ్యల్ని తినరు, ఎండి రొయ్యలు. అందుకనే ఇలా చేస్తున్నాను. వాళ్ళకి టమాటా కూరలాగా తీసి నేను అలా రొయ్యలు వేసుకున్నామని అంతే. అందుకనే ఇలా వేరుగా వేయించుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎర్రగా వేగినాక దాకా వేయించుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎర్రగా వేగిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిపోయింది ఎర్రగా. అల్లమును పసుపు వేసుకోవాలి. అల్లం కొంచెం పసుపు, ఒక 3 నిమిషాలు ఉడకాలి. అల్లం పచ్చివాసన పోవాలి. ఇప్పుడైతే మన అల్లం, పసుపు వేగిపోయింది. టమాటాలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేదాకా ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకొని. ఈజీ, టమాటా కూర తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మన కూరలో కారం, ఉప్పు వేసిన కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. టమాటాలు ఉడికిపోయాలి. కొన్ని వాటర్ వేసుకుందాం. టమాటా కూర అయిపోయినట్టే. కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యలు కూడా ఎర్రగా వేగిపోయినాయి కదా. మన టమాటా కూర సగం, రొయ్యలు ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా కూరలో కలుపుకోవటం. ఇంకో
వేడి వేడి టమాటా ఎండి రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేసి బాయ్ బాయ్ ఫ్రెండ్స్.